హలో హాయ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం జగదల్పూర్ నుంచి వైజాగ్ అయితే వెళ్తున్నాం. అది కూడా అరకు మీద నుంచి, అది కూడా విస్టాడోమ్ కోచ్లో. క్లైమేట్ కూడా అద్దరిపోయింది అసలు. సో ఇంతకన్నా ఇంకేం కావాలి ఒక ట్రైన్ జర్నీ పర్ఫెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేయడానికి. కిరండోల్ ప్యాసింజర్ ఆల్రెడీ ప్లాట్ఫామ్ అయితే ఉంది. ఈ ప్యాసింజర్ ఎర్లీ మార్నింగ్ 6కి కిరండోల్ నుంచి స్టార్ట్ అయ్యి 9:55కి జగదల్పూర్ స్టేషన్కి అయితే వస్తుంది. అండ్ వైజాగ్ వెళ్ళేసరికి నైట్ 8:30 అయితే అవుతుంది. సో మేమైతే విస్టాడోమ్ టికెట్స్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాం. పర్ పర్సన్కి 1300 పడింది. బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో విస్టాడోమ్ కోచ్ అయితే అద్దరిపోయింది అసలు. ఇంకెందుకు లేట్, లోపలికి వెళ్ళి చూసేద్దాం పదండి. లగేజ్ మొత్తం అంతా పెట్టడానికి స్టార్టింగ్లోనే ప్లేస్ ఇచ్చారు. లోపల లుక్ అసలు అయితే అద్దరిపోయింది. అసలు ఉన్న 2 విస్టాడోమ్ కోచెస్లో అయితే ఎవ్వరు లేరు, మేము ముగ్గురం తప్ప. వైజాగ్ నుంచి అరకు వచ్చే ట్రైన్స్ అయితే ఫుల్ రష్గా ఉంటుందంట. బట్ ఇటు నుంచి వైజాగ్ వెళ్ళేటప్పుడు ఇలానే ఖాళీగా ఉంటుందంట. ఏసీ అయితే గట్టిగా కొట్టాడు అబ్బా అసలు. సో ఇదే ఎండ్ ఆఫ్ ద ట్రైన్. ఇక్కడ కూర్చొని వ్యూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అసలు. ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. అసలు ఈ ప్లేస్లో కూర్చొని చూస్తుంటే ఇంకా అలానే ఉండిపోవాలనిపిస్తుంది. అంత బాగున్న వ్యూస్ ఇక్కడ నుంచి. చాలామంది వైజాగ్ నుంచి అరకు ఆర్ అరకు నుంచి వైజాగ్ వరకే ట్రైన్ జర్నీ చేస్తారు. కానీ చాలామందికి తెలియదు ఏంటంటే అరకు దాటాక ట్రైన్ జర్నీ అంతకు మించి ఉంటుందని. సో ఈరోజు మీకు ఆ నేచర్ బ్యూటీ అంతా చూపిస్తాను. సో ఎక్కడ మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. మన ఏపీలో ఈ విస్టాడోమ్ కోచ్ అయితే ఈ ఒక్క రూట్లోనే ఉంది. ఐఆర్సిటీసీ వాళ్ళు ఫుడ్ ఏమీ ప్రొవైడ్ చేయరు. యాక్చువల్లీ టికెట్ ఫేర్ ఎక్కువ కాబట్టి ఫుడ్ కూడా ఇంక్లూడ్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. అండ్ ఇవన్నీ రిమోట్ లొకేషన్స్ వల్ల ఫుడ్కి అయితే కొంచెం కష్టం అవుతుంది. సో బెటర్ టు క్యారీ స్నాక్స్ ఆర్ ఫుడ్ విత్ యూ. టన్నెల్ నెంబర్ 46. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి టన్నెల్ మీద టన్నెల్ నెంబర్ అండ్ లెంత్ ఆఫ్ ద టన్నెల్ అయితే కనిపిస్తుంది. చుట్టూ కొండల మీద మంచు భలే కనిపిస్తుంది అసలు. టన్నెల్ 45. వర్షం అయితే పడుతుంది లైట్గా. పక్కనే సెకండ్ ట్రాక్ వేస్తున్నట్టున్నారు. ఎక్కడ చూసినా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ గ్లాస్ ట్రైన్లో లాస్ట్లో కూర్చొని టన్నెల్స్, రైల్వే ట్రాక్ కర్వ్స్ చూస్తుంటే మత్తి పోతుంది అసలు. నాకు తెలిసినంత వరకు విస్టాడోమ్ కోచ్ లోపల కూర్చోవడం ఒక లెవెల్ అయితే, లాస్ట్లో కూర్చొని వ్యూస్ ఎంజాయ్ చేయడం అయితే వేరే లెవెల్ అసలు. కోరాపుట్ జంక్షన్ దాటిన వెంటనే ఒక పెద్ద వాటర్ బాడీ అయితే కనిపిస్తుంది. చూడడానికి అయితే చాలా బాగుంది. మనం ఎప్పుడు బ్రిడ్జ్ని ట్రైన్ డోర్లోంచి సైడ్ వ్యూ నుంచే చూస్తాం. కానీ అసలు ఇలా చూస్తుంటే బ్రిడ్జ్ లోపల నుంచి వెళ్తుంటే ఇంత బాగుంటుందా అన్నట్టు అనిపిస్తుంది. అండ్ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నప్పుడు ఒక మంచి రిథంతో సౌండ్ అయితే వస్తుంది. ఆ సౌండ్ అయితే నాకు అసలు భలే ఇష్టం. వావ్, రియల్లీ సూపర్బ్ అసలు.
కొండల మధ్యలో ట్రైన్ మొత్తం అంతా భలే కనిపిస్తుంది. సూపర్ సీనిక్ వ్యూ అసలు. నార్మల్గానే అరకు మీద నుంచి ఒక ట్రైన్ జర్నీ చేయడం ఒక మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తుంది. బట్ ఇలా వర్షం పడుతూ ఉండడం ఇట్ యాడ్స్ మోర్ బ్యూటీ టు ద నేచర్ అండ్ మేడ్ ద జర్నీ ద బెస్ట్. ఒక మంచి హై ఫీల్ సాటిస్ఫాక్షన్ అయితే కలుగుతుంది. అరకు అయితే క్రాస్ అయిపోయాం. ఇప్పటి నుంచి అసలు సిసలైన సినిమా స్టార్ట్ అవుతుంది. పెద్ద పెద్ద టన్నెల్స్, ఈస్టర్న్ ఘాట్స్, వ్యాలీస్, బ్రిడ్జెస్ అన్నీ స్టార్ట్ అవుతాయి ఇప్పటి నుంచి. చూడండి ద బ్యూటీ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్. స్టార్టింగ్లో టన్నెల్ నెంబర్ 45 చూసాం కదా, మళ్ళీ ఇప్పుడు టన్నెల్ నెంబర్ 44 చూస్తున్నాం. సో ఇక్కడి నుంచి అసలు కంటిన్యూస్గా టన్నెల్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఇంకా వీడియోలో ల్యాండ్స్కేప్లు చూసి మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు, కానీ నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి.
ఇక్కడ మీకు క్లియర్గా తెలుస్తుంది, ఇక్కడ ఒక కొండ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ కొండ లోపల నుంచి అయితే వెళ్తాం. బొర్రా కేవ్ స్టేషన్కి అయితే ఇప్పుడే వచ్చాం. 4:50కి రావాల్సిన ట్రైన్ 5:40కి అయితే వచ్చింది. చీకటిగా ఉంది అంటే అని అనుకుంటున్నారా? మనం ఇప్పుడు లాంగెస్ట్ టన్నల్లో అయితే ఉన్నాం. 896 మీటర్స్. అన్ని టన్నల్స్లో కన్నా ఇదే పెద్ద టన్నల్. చూడండి, అసలు ఏమన్నా ఉందా వ్యూ? అద్దరిపోయింది కదా. నేచర్స్ బ్యూటీ, ద బ్యూటీ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్. ఇది కదా అసలైన మూమెంట్ అంటే. మర్చిపోలేని జర్నీ అయితే ఇది. మా లక్ ఏంటంటే వెదర్ కూడా క్లౌడీగా ఉంది అండ్ వర్షం పడడం వల్ల ఇంకా ఎక్సైటింగ్గా అనిపించింది. మీరు కూడా మంచిగా ప్లాన్ చేసుకుని వెళ్ళండి. లైఫ్లో ఒక్కసారైనా ఈ జర్నీ అయితే చేయాలి. మీకు కూడా నాలాగే ద బెస్ట్ జర్నీ అవుతుందని గ్యారంటీ అయితే ఇస్తాను. ఇప్పటికే లేట్ అనుకుంటే వైజాగ్ అవుట్స్కట్స్లో అయితే ఆపేశాడు. ఫైనల్లీ వైజాగ్ వెళ్ళేసరికి 10:30 అయితే క్రాస్ అయింది.
2 గంటలు లేట్ ట్రైన్. మొత్తానికైతే ట్రైన్ జర్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ డూ లైక్, కామెంట్ అండ్ షేర్.